హలో నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్పారో బ్లాగ్స్. నేను మీ విద్య. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఎలా ఉన్నారో నాకు కింద కమెంట్ చేసేయండి. సో తమిళ చూడగానే ఈ రోజు వీడియో కోసం మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది, లేదా కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది. సో లేట్ చేయకుండా టాపిక్ అనేది స్టార్ట్ చేసేద్దాము. వీళ్ళకి అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి 2 years వరకు వాళ్ళకి ఏ టైంలో ఏం నేర్చుకుంటారు అని చెప్పేసి టాపిక్ ఏంటి. సో ఫస్ట్ వచ్చేసి ఒక 4 మెంబర్స్, అంటే నేను ఫస్ట్ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ తో ఉంటాము. సో ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి లోపల బేబీకి ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే బేబీకి మంచిది అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్స్ వచ్చే పూర్వ కాలంలో అవన్నీ లేవు. మన పేరెంట్స్ వాళ్ళు నార్మల్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఏం పెడితే అవి తీసుకునేవారు. సో మనకు అలా కాదు, యూట్యూబ్ వచ్చేసింది, గూగుల్ వచ్చేసింది, ఇప్పుడు కొత్తగా చాట్ జీపీటీ కూడా వచ్చేసింది. సో ఇవన్నీ మనకి చాలా బాగా యూస్ఫుల్ అవుతున్నాయి కదా. సో ప్రెగ్నెన్సీలో ఏ డైట్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకుంటే బేబీకి మంచిది అని చెప్పేసి చూసి తీసుకుంటున్నాం. అలాగే వాళ్ళు వన్స్ డెలివరీ మన డెలివరీ అయ్యాక వాళ్ళు బయటకు వచ్చాక కూడా వాళ్ళకి ఎంత కేర్ తీసుకోవాలనేది బోత్ మదర్ అండ్ ఫాదర్ కి చాలా ఆలోచనలు ఉంటాయి అనమాట. అండ్ దెన్ అది వాళ్ళకి ఒక పెద్ద సవాల్గా అవుతుంది అనమాట. వాళ్ళని ఎలాగా పెంచాలి ఏంటి అనేది, పేరెంటింగ్ అనేది వాళ్ళకి ఒక పెద్ద సవాల్గా అనిపిస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే కమెంట్ ఫ్యామిలీ ఉండేది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఏం బాగోపోయినా ఇంట్లో ఉన్న చిన్న చిన్న చిట్కాలు అవి చెప్పేవారు. సో వాళ్ళు ఏ మంత్ లో ఏం చేస్తారు అనేది వాళ్ళకి ఐడియా ఉంటుంది చెప్పేవారు. సో ఇప్పుడు కమెంట్ ఫ్యామిలీస్ లేవు, ఓన్లీ స్మాల్ ఫ్యామిలీస్ అవడంతో మనకి కూడా ఏమీ తెలియట్లేదు. సో ఏ మంత్ లో పిల్లలు ఎలా ఉంటే ఏం నేర్చుకుంటారని చెప్పేసి మనకి కూడా కొంచెం ఐడియా ఉండట్లేదు. సో అదే ఒక పెద్ద సవాల్, పేరెంటింగ్ అనేది ఒక పెద్ద సవాల్గా అయిపోయింది అనమాట ఫాదర్ అండ్ మదర్ కి ఇద్దరికి కూడా. సో ఒక 4 మెంబర్స్, ఒక 4 mothers కలిసారు అనుకోండి, జస్ట్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు అనుకోండి. వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకునేది, మా పాప పాలు తాగినట్లుగా తాగుతుందండి, పాలు తాగినట్లుగా కట్టేస్తుందండి, మా బాబుకి ఇప్పుడు 1 year అవుతుంది, అయినా ఒక మాట కూడా మాట్లాడటం లేదు, మా బాబుకి ఇప్పుడు 6 months వచ్చేసాయి, కానీ తను నడవట్లేదు అసలు, పక్కింటి బాబు అయితే ఎంత చక్కగా నడుస్తున్నాడు, 1 year కే మాటలు కూడా వచ్చేసాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారండి. జనరల్ గా ఒక 4 or 5 mothers కలిస్తే వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు అనమాట వాళ్ళ పిల్లల కోసం. సో ఫస్ట్ మన మైండ్ లో మనం పెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మదర్స్ అందరూ కూడా పక్క వాళ్ళతో మనం పోల్చుకోకూడదండి. ఎప్పుడు కూడా పక్క పిల్లలతో మన పిల్లల్ని ఎప్పుడు పోల్చి చూడకూడదండి. సో పక్క పిల్లలు తొందరగా నేర్చుకున్నారంటే అది వాళ్ళ జీన్స్ బట్టి ఉంటుంది. మన పిల్లలు అంత తొందరగా నేర్చుకోలేదు, కొంచెం అంటే పిల్లలందరూ నేర్చుకుంటారండి. కాకపోతే ఒక 1-2-3 days ఆర్ 1 week లేట్ అటు ఇటు అవ్వచ్చు, అంతేగాని దానికి కూడా మీరు పోల్చి చూడడం అనేది మాత్రం చేయకూడదు. సో ఫస్ట్ మన మైండ్ లో పక్క పిల్లలతో మన పిల్లల్ని పోల్చి చూడడం అస్సలు చేయొద్దండి. అది మాత్రం మైండ్ లో నుంచి ఫస్ట్ తీసేయండి. పిల్లలు పుట్టినప్పటి నుంచి 6 weeks వరకు కూడా వాళ్ళు ఏంటి అంటే రోజుకి 20 hours పడుకుంటారండి. అండ్ వాళ్ళు పడుకునే విధానం కూడా స్ట్రైట్ గా పడుకుంటారు అనమాట. పక్కకి తిరగడం అది చేయరు, స్ట్రైట్ గా పడుకుంటారు. కానీ ఏంటి అంటే వాళ్ళు ఆ తల అది కొంచెం తిప్పి చూడగలరు, పక్కకి ఇలా చుట్టూ తల అనేది తిప్పేసి చూడగలరు. అండ్ దెన్ వాళ్ళు స్ట్రైట్ గా పడుకుంటారు కదా. అండ్ వాళ్ళు చెయ్యి కూడా ఇలా బిగించేసి చాలా విస్ట్ అనేది చాలా టైట్ గా బిగించి పట్టుకొని పడుకుంటారండి. సో వన్స్ మదర్ గాని ఫాదర్ గానీ మనం ఎక్కడైనా ఏదైనా ఫింగర్ పెడదాము అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు చాలా గట్టిగా పట్టేసుకుంటారు అనమాట మన ఫింగర్స్ ని. సో అదండి, పుట్టినప్పటి నుంచి 6 weeks లోపల పిల్లలు 20 hours పడుకుంటారు, స్ట్రైట్ గా పడుకుంటారు. అండ్ తలది పక్కకి తిప్పి చూడడం అది చేస్తూ ఉంటారు. అండ్ విస్ట్ అనేది చాలా టైట్ గా పెట్టేసి పడుకుంటారు అనమాట. అండ్ ఏదైనా ఎక్కువ పెద్ద పెద్ద శబ్దాలు ఏమైనా అయ్యాయి అనుకోండి, ఉలిక్కి పడి లేస్తారనమాట. అదొకటి. అండ్ ఇప్పుడు 6 weeks to 12 weeks, 6 weeks నుంచి 12 weeks మధ్యలో పిల్లలు ఏం చేస్తారు, వీక్స్ నుంచి 12 weeks మధ్యలో ఏంటంటే పిల్లల్ని మనం ఎత్తుకుంటాం కదండి. ఎత్తుకున్నప్పుడు వాళ్ళ హెడ్ అనేది స్ట్రైట్ గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళు మన మొహంని చాలా కాన్సన్ట్రేషన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. చాలా కాన్సన్ట్రేటెడ్ గా మన మొహాన్ని అబ్జర్వ్ చేస్తారు. అలాగే చుట్టుపక్కల ఏమైనా వస్తువులు ఉన్నా వాటిని కూడా చాలా కాన్సన్ట్రేషన్ గా చూస్తూ ఉంటారనమాట. అది నెక్స్ట్ 3 months పూర్తిగా కంప్లీట్ అయ్యాక, వాళ్ళు పుట్టి 3 months కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఏంటి అంటే స్ట్రైట్ గా పడుకుంటారు. కానీ ఏంటి అంటే హ్యాండ్స్ అవి మూవ్ చేస్తూ ఉంటారు అనమాట. హ్యాండ్స్ అవి మూవ్ చేస్తూ ఉంటారు. తర్వాత మనం ఎత్తుకున్నప్పుడు వాళ్ళని తల అనేది కొంచెం స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మనం ఏమైనా ఆడుకోవడానికి బొమ్మలు ఏమైనా ఇచ్చామనుకోండి, అవి వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఆ బొమ్మలతో వాళ్ళు ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అలాగే వాళ్ళు ఇలా విస్ట్ బిగించేసి పడుతుంటారని చెప్పాను కదా, అది కూడా తగ్గుతుందండి. అది కూడా మామూలుగా తీసేసి యూజ్ గా ఉంచేసి చేతులు కాళ్ళు కలుపుతూ ఉంటారనమాట. అండ్ వాళ్ళ మదర్ తాలూకా వాయిస్ ని వాళ్ళు గుర్తుపడతారండి. గుర్తుపట్టి వాళ్ళ మదర్ పేరు పెట్టి పిల్లలు చేస్తే నవ్వుతూ ఉంటారనమాట. తర్వాత నోటి నుంచి ఏవో రకరకాల శబ్దాలు అవి చేస్తూ ఉంటారు. అంటే ఆడడం కానీ, లేకపోతే నవ్వడం కానీ, ఏదో మనం మాట్లాడిన దానికి ఏదేదో శబ్దాలు చేస్తూ మాట్లాడతారు అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళకైతే దేనికోసం ఐడియా ఉంటుందండి, చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర అంటే మనము వాళ్ళతో ఉండాలంటే, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు, మనమే పనంతా చేసుకోవాలంటే వాళ్ళతో మనం ఉండలేం కదా. సో మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గర లేకుండా పక్కకి ఎక్కడికైనా పని మీద బయటకి దూరంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏడుస్తారనమాట. వాళ్ళ దగ్గర ఎవరో ఇప్పుడు ఉండాలి, అటెన్షన్ గా వాళ్ళ దగ్గర ఉండాలని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు లేకపోతే వాళ్ళ ఏడు పని స్టార్ట్ చేసేస్తారనమాట. ఇది 3 months పూర్తిగా నిండాక వాళ్ళు ఎలా ఉంటారని చెప్పాను కదా. ఇప్పుడు 6.5 months అండి. పూర్తిగా 6 months అయిపోయిన తర్వాత
7 మంత్స్ రాకముందు అనమాట, అంటే 6.5 months కి వాళ్ళు ఇచ్చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు చేతితోని ఏదైనా మనం బొమ్మ ఏదైనా ఇస్తే తీసుకొని ఆడుకుంటారు కదండి. అలాగా ఈ 6.5 months ఏం చేస్తారంటే ఈ చేతిలో ఏదైనా బొమ్మ ఉందనుకోండి, దాన్ని ఈ చేతిలో పెట్టుకొని ఆడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే ఎవరైనా కొత్త మనుషులు వచ్చినా, లేకపోతే కొత్త కొత్త శబ్దాలు ఏమైనా విన్నా, లేకపోతే మనం వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు తిరిగి మనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారంట. అంటే ఏదేదో శబ్దాలు చేస్తూ ట్రై చేస్తూ ఉంటారనమాట. అండ్ దెన్ వాళ్ళ మమ్మీ డాడీ తన దగ్గర తీసుకొని ఆడించినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అండ్ దెన్ ఇంట్లోని వస్తువులు, కొత్త కొత్త వస్తువులు కానీ, కొత్త కొత్త మనుషులు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని చాలా కాన్సన్ట్రేషన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. అండ్ దెన్ ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు బోర్లా పడతారనమాట. మామూలుగా అయితే ఇలా స్ట్రైట్ గా పడుకుంటారు కదా, ఆ టైంలో వాళ్ళు బోర్లా పడతారు. అండ్ దెన్ కొంచెం కొంచెం మోకాల మీద పాకడం స్టార్ట్ చేస్తారనమాట. మనం ఏమైనా కొంచెం సపోర్ట్ ఇచ్చామనుకో కూర్చోడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఈ టైంలో 6.5 months లో మెయిన్ గా మనం గుర్తుంచుకోవాల్సింది బోర్లా పడతారండి. అండ్ దెన్ కొంచెం కొంచెంగా పాకడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. 9th month లో ఏంటి అంటే వాళ్ళకి ఫుల్ గా పాకడం అనేది వచ్చేస్తుందండి. అండ్ అలాగే వాళ్ళంతా వాళ్ళు కూర్చొని ఆడుకుంటారనమాట బొమ్మలతోని. అండ్ తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళని పలకరించమని చేస్తే ఏడుస్తారనమాట. కొత్త వాళ్ళని చూసి ఏడుస్తూ ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి ఆ మనం అంటే ఫాదర్ గాని, మదర్ గాని ఎవరైనా కొంచెం వాళ్ళకి చేయి పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు నడవడానికి ట్రై చేస్తారనమాట. అంటే కొంచెం అడుగులు వేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి. అండ్ మనం ఏదైనా పని చేయొద్దు అది అంటే వాళ్ళు ఆ పని చేయరండి, ఆపేస్తారనమాట. అంటే మన మాటలు వాళ్ళు విని చేయొద్దు అన్నారని చేయడం ఆపేస్తారనమాట. అంటే రెస్పాండ్ అవుతూ ఉంటారనమాట మన మాటలకి. ఇది 9th month లో జరుగుతుంది. మంత్లో ఏమవుతుందంటే అమ్మమ్మ, తాతయ్య, తాత అంటారండి. అమ్మమ్మ, తాత అలాగా చిన్న చిన్న మాటలు వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఈ 12th month లో ఏంటి అంటే వాళ్ళు ఏదైనా అంటే కుర్చీ గాని, టేబుల్ గాని లేకపోతే మనం పట్టుకుంటే వాళ్ళు ఆ సపోర్ట్ తీసుకొని నడవడం అనేది స్టార్ట్ చేస్తారండి. సో నడుస్తూ ఉంటారనమాట. అండ్ దెన్ ఈ మంత్ లోనే వాళ్ళకి ఏదైనా ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేదని కూడా అడ్డంగా ఊపుతారనమాట. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వాళ్ళకి అది ఇష్టం లేదు అని చెప్పేసి. అదే వాళ్ళు అలా అడ్డంగా ఊపుతూ ఉంటారనమాట. అండ్ దెన్ కొంచెం కొంచెం మాటలు అంటే వాళ్ళ మదర్ ఏమైనా మాటలు మాట్లాడితే అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ తిరిగి అది మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో 12th month లో వాళ్ళకి మాటలు స్టార్ట్ అవుతాయి. అండ్ అలాగే నడక కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. 18 months అంటే వాళ్ళకి ఫస్ట్ 1 year అంటే ఫస్ట్ బర్త్డే కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే వాళ్ళంతట వాళ్ళు మనం గ్లాస్‌లో ఇచ్చినా అది పట్టుకొని తాగగలరనమాట. తర్వాత మనం ప్లేట్‌లో ఏమైనా ఫుడ్ పెట్టేసిస్తే వాళ్ళంతట వాళ్ళు చేపెట్టుకొని తినడం అది చేస్తూ ఉంటారండి. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పినవంతా కూడా అంటే 0 to 6 weeks, 6 to 12 weeks, థర్డ్ మంత్, 9th month, 12th month ఇవన్నీ కూడా కొంతమంది అందరి పిల్లల్లోని ఈ టైంలోనే వాళ్ళకి నడక రావాలి అనేసి లేదండి. కొంతమందిలో కొంచెం వేగంగా నడక వచ్చేస్తుంది. కొంతమందికి లేట్‌గా రావచ్చు. కొంతమంది 9 monthsకే నడవడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది కరెక్ట్‌గా 12 months వచ్చేసరికి నడుస్తూ ఉంటారండి. సో ఇదనమాట. దానివల్ల మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. సెకండ్ ఇయర్ రాగానే వాళ్ళు నడక అనేది ఫుల్‌గా వచ్చేస్తుందండి. చాలా బాగా నడగలుగుతారు. అండ్ అలాగే మెట్లు కూడా వాళ్ళంతట వాళ్ళు దిగడానికి ట్రై చేస్తారనమాట. అండ్ అలాగే ఇంట్లోని ఏమైనా పుస్తకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, పెన్, పెన్సిల్ అనేస్తే అట్లా ఆ పుస్తకాల మీద గీయడం అది స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే మన బాడీ పార్ట్స్ గురించి మనం చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. కొన్ని కలర్స్‌ని ఐడెంటిఫై చేస్తారనమాట. కలర్స్‌ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. మనం చెప్పింది వాళ్ళు నేర్చుకోగలుగుతారనమాట. అండ్ అలాగే వాళ్ళేంటి అంటే కొన్ని వర్డ్స్‌ని ఫార్మ్ చేయగలుగుతారండి. మనం ఏమైనా మాట్లాడామనుకోండి, దానికి రిప్లై ఇవ్వడానికి కొన్ని వర్డ్స్ అనేవి ఫార్మ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అది మనకి అర్థం కాదు. కానీ నెమ్మదిగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడింది ఏదైనా తప్పు ఉంటే మనం కరెక్ట్ చేయాలనమాట. సో సెకండ్ ఇయర్‌లో ఇది జరుగుతుంది. ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్‌లో వాళ్ళకి వచ్చేస్తారండి. వాళ్ళకి కలర్ ఐడెంటిఫై చేస్తారు. బాడీ పార్ట్స్ కోసం చెప్తే ఐడెంటిఫై చేస్తారు బాడీ పార్ట్స్‌ని. అలాగే కొత్త బొమ్మలు ఏమైనా డ్రాయింగ్ బుక్స్ ఏమైనా చూపిస్తే ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు. అండ్ అలాగే బుక్స్ మీద వాళ్ళకి వచ్చినా రాకపోయినా 2 పెన్స్ తోని ఏవో గీతలు గీస్తూ ఉంటారు. అండ్ అలాగే మనం పార్క్‌కి ఎక్కడికైనా తీసుకెళ్తే అక్కడ జారుడు బండ ఉంటుంది కదా! అన్ని యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటారు. ఇంట్లో కూడా యాక్టివ్‌గా తిరుగుతూ ఉంటారనమాట. పరిగెడుతూ ఉంటారు. అన్ని పనులు ఇంకా వచ్చేస్తూ ఉంటాయండి. మాటలు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు మనకు అంతగా అర్థం కాదు. కానీ వాళ్ళు సెంటెన్స్ ఫార్మ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారనమాట. సెకండ్ ఇయర్‌లో వాళ్ళు ఇవన్నీ నేర్చుకుంటారనమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఏం చేస్తారో చూసుంటారు. ఇప్పుడు 3 to 5 years, థర్డ్ ఇయర్ నుంచి 5 years మధ్యలో ఏం చేస్తారు, ఏం నేర్చుకుంటారో చూద్దామండి. సో థర్డ్ ఇయర్ నుంచి 5 years మధ్యలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి యానిమల్స్ పేర్లు చెప్పగలుగుతారు. తర్వాత ఏమో ఇంకా నెంబర్స్ చెప్పగలుగుతారు. ఆల్ఫాబెట్స్ చెప్పగలుగుతారు. స్కూల్‌లో ఏం జరిగిందని చెప్పగలుగుతారు. వాళ్ళు బట్టలు వేసుకుంటారు. అండ్ అలాగే వాళ్ళకి ఈ బట్టలు నచ్చాయి, బట్టలు నచ్చలేదని చెప్తారనమాట. మనం ఏదైనా పని చెప్పామనుకోండి, గ్లాస్ అక్కడ పెట్టేసి రా అంటే పెట్టేసి వస్తారనమాట. అలాగే చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే సైక్లింగ్ కూడా చేస్తూ ఉంటారండి. సో అలాగే వీళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారని చూసి వీళ్ళు కూడా పెద్దవాళ్ళలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో ఇదండి పుట్టినప్పటి నుంచి 5 years వరకు పిల్లలు ఏ టైంలో ఏమేమి నేర్చుకుంటారని చెప్పేసి చూసారు కదా. సో ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ 2 years చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి 2 years వరకు మనం పిల్లలతోని చాలా బాగా మూవ్ అవ్వాలన్నమాట. మనము ఇంట్లోని టెన్షన్ గాని, స్ట్రెస్ గాని ఏమి ఉండకూడదు. వాళ్ళకి ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ 2 years ఉంటాయి పిల్లల బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనేది ఉంటుందన్నమాట. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది బ్రెయిన్ డెవలప్‌మెంట్. ఆ టైంలో వాళ్ళకి మనం ఏం చెప్పినా చాలా ఫ్రీగా అర్థం చేసుకోగలరనమాట. అది కూడా వాళ్ళకి చాలా తొందరగా గుర్తుంటుందన్నమాట. మనం ఏం చెప్పినా వాళ్ళు తొందరగా అది అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోగలరనమాట. సో ఆ 2 years లోనే మనం వాళ్ళకి వాళ్ళు ముందు ఫ్యూచర్‌లో వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళని ప్రవర్తించాలి అనేసి మనం ఆ 2 years లోనే మనం వాళ్ళతో ఎంత బాగా మనం టైమ్ స్పెండ్ చేసి వాళ్ళతో ఎంత హ్యాపీగా మనం మూవ్ అవుతామో ఆ 2 years లో ఫ్యూచర్‌లో వాళ్ళొక
మెంటాలిటీ అనేది వాళ్ళ నడవడిక అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో పిల్లలు పుట్టినప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు పేరెంట్స్ వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట చుట్టుపక్కల. వాళ్ళతోని ఎంత బాగా మూవ్ అయ్యి వాళ్ళకి ఎంత మంచి విషయాలు ఎడ్యుకేషన్ గురించి కానీ, లేదు అంటే మైథాలజీ అంటే దేవుడి గురించి కానీ, తర్వాత ఏమో కొన్ని ఉంటాయి కదా! అంటే కొన్ని అంటే హెల్ప్ చేయాలి పేద వాళ్ళకి. అలా కొన్ని మంచి విషయాలు మోరల్ స్టోరీస్ అనేవి చెప్పడం అవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. పిల్లలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఏమేమి నేర్చుకుంటారు అని చెప్పేసి చూసారు కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.